హాయ్ అండి, శ్రీస్ కిచెన్ కి స్వాగతం. నేను మీ భూషణి. ఈరోజు నేను ఒక టేస్టీ పాస్తా ఒకటి చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, అదిరిపోయింది అసలు. ఇది అమెరికన్ ఇటాలియన్ స్టైల్ పాస్తా అని చెప్పొచ్చు. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా మంచిదండి మనకి హెల్త్ కి. ఈ పాస్తా ఎలా చేసానో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. పాస్తా చేసుకోవడానికి ముందుగా మనం ఈ వెజిటబుల్స్ అయితే తీసుకోవాలి. ఇవి మనం సన్నగా కట్ చేసుకుందాం. ఇది చూసారా, కీరా లాగా ఉంది, కానీ కీరా కాదు, ఇది జుకీనీ. ఇది వేసుకోవాలి మనం ఇప్పుడు పాస్తాలో. ఈ బ్రోకలీ, క్యారెట్, క్యాప్సికమ్, పాలకూర, మష్రూమ్స్, ఇవన్నీ చక్కగా ఉప్పేసిన నీళ్ళలో కడిగేసేసి నీట్గా మనం తరిగి పెట్టుకోవాలి. ముందుగా ఈ చిన్నులపైన మనం సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. ఈ మష్రూమ్స్కి పైన ఒక లేయర్ లాగా ఉంటుంది, ఇది తీసేయండి. అంతే, ఇలా 4 ముక్కలు కట్ చేయండి అంతే. ఇక్కడ క్యారెట్ని ఇలా కట్ చేసుకోండి, బాగుంటుంది చూడటానికి. ఇది పైన జుకీని ఈ పైన పీల్ చేసేసుకుందాం మనం. పీల్ చేసుకుని కట్ చేసుకుందాం. ఇలా అన్నీ కట్ చేసేసి పెట్టుకోవాలండి. ఈ జుకీనీ అనేది నేను ఇప్పుడే ఫస్ట్ టైం అండి చూడడం. ఇది కీరా లానే ఉంది అసలు, కీరా దోసకాయలానే, కానీ కీరా దోసకాయ కాదు. చూసారా, స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని దాని నిండా నీళ్ళు పోసేయండి, కొంచెం ఎక్కువగా పోయింది. లో అవకాడో ఆయిల్ వేయండి, కొంచెం సాల్ట్, నేను ఈ షేప్లో ఉన్న పాస్తా తీసుకున్నానండి. ఇవి రకరకాల షేప్స్ దొరుకుతాయి మనకి బయట. మీరు ఎటువంటి షేప్లో ఉన్న పాస్తా అయినా తీసుకోండి. ఈ నీళ్లు బాగా తెరులుతున్నప్పుడు మనం అందులో వేసేయాలి. ఇవి నీళ్లు బాగా ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో వేసేద్దాం మనం. నేను 1 కప్పు పాస్తా తీసుకుంటున్నాను. అవకాడో ఆయిల్ బదులు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు. దగ్గర ఏమిటి చూసుకుంటూ ఉండండి, మరి మెత్తగా అయిపోకూడదు. పైన మూత పెట్టుకోకండి. ఇవి కలుపుతూ మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఇవి చూద్దామండి ఉడికిందేమో. ఇలా ఒక్కటి తీసుకుని, ఇది కట్ అయిపోయింది చూసారా, అంటే ఉడికిపోయింది. ఇంకా మనం తీసేద్దాం, స్ట్రైనర్లో వేసేద్దాం. కొంచెం చల్లటి నీళ్ళు పోద్దాం, ఆ వేడికి మరీ లేకపోతే మెత్తగా అయిపోతాయి. ఇట్లా కొంచెం బాగా లోతుగా పెద్దదిగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకుని మనకి కలుపుకోవడానికి వీలుగా అనమాట. కొంచెం బటర్ వేసేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ గార్లిక్, ఇది ఇందులో వేసేద్దాం. కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఇవి కొంచెం వేగినాయి కదా. ఇప్పుడు క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఇవి కొంచెం వేగినాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని ఈ బ్రోకలీ, జుకీనీ, ఇవి వేసేసి బాగా కలిపేసేయండి. మష్రూమ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేద్దాం ఇందులో. రుచికి సరిపడా సాల్ట్ కొంచెం వేయండి. ఇప్పుడు ఇందులో ఈ పాస్తా సాస్ ఉంటుంది కదా చూసారా, ఇది వేసేయండి. ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టుకున్నాం కదా ఈ పాస్తా, ఇది ఇందులో వేసేయండి. ఇదంతా స్టవ్ హై ఫ్లేమ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేసుకోండి.
అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఈ పాలకూర ఉంది కదా, ఇది సన్నగా కట్ చేసి పడేసేయండి. ఇప్పుడు ఇందులో ఇది పార్మెజాన్ చీజ్ అని ఉంటుంది, ఇది పైన చల్లండి చక్కగా, బాగుంటుంది. ఇది వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ వెజిటబుల్స్ అన్ని మరీ ఎక్కువగా ఉడికిపోకూడదు, షాలో ఫ్రై చేయాలి అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనం. కొంచెం ఇలా పార్మెజాన్ చీజ్ ఇలా చల్లితే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇంతేనండి, పాస్తా చేయటం అయిపోయింది. ఈవినింగ్ టైంలో ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఇటువంటి పాస్తా తింటే అసలు అద్భుతంగా ఉంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇది టేస్ట్ అయితే అదిరిపోయిందండి, అసలు చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి నేను చెప్పినట్టు ఇది ట్రై చేయండి, మీకే తెలుస్తుంది చాలా చాలా బాగుంది అని. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. మరిన్ని కొత్త కొత్త క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.